జై శ్రీమన్నారాయణ. మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉందండి. దానికోసం మేము చార్మినార్ వెళ్ళాము. అలాగే అక్కడ కొన్ని శారీస్ అవి తీసుకున్నాము. అలాగే వచ్చేటప్పుడు చార్మినార్లోనే అంటే అఫ్జల్గంజ్ దగ్గర కొన్ని ఐటమ్స్ తీసుకున్నామండి. రిటర్న్ గిఫ్ట్స్ అంటారు కదా, అవి తీసుకున్నాము. లాస్ట్ టైము మేము లంచ్ బాక్సెస్ పెట్టామండి రిటర్న్ గిఫ్ట్గా. ఈసారి అయితే లాస్ట్ టైం లంచ్ బాక్స్ పెట్టాం కదా అని ఈసారి మేము లంచ్ ప్లేట్స్ పెట్టామండి రిటర్న్ గిఫ్ట్గా. లంచ్ ప్లేట్స్, అలాగే దాంట్లో పసుపు కుంకుమ, ఒక 2 స్వీట్ పీసెస్, అలాగే ఒక్కపొడి తమలపాకు, ఒక 2 అరటి పండ్లు పెట్టామండి. ఇది అఫ్జల్గంజ్ దగ్గర ఒక షాప్ అండి. ఆ షాప్లో తీసుకున్నాము. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇంత తక్కువ కాస్ట్కి అయితే నేను ఏ షాప్లో చూడలేదండి. వాళ్ళు చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఇచ్చారు. నేను ఏమేమి తీసుకున్నానో నేను మీకు చూపిస్తానండి. అలాగే ఈ షాప్ అడ్రస్ కూడా నేను మీకు చెప్తాను. ఇంట్లో పూజకు అయితే ఈ 2 ప్లేట్స్ తీసుకున్నానండి. కొంచెం నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. అవి నేను ఇంట్లో వాడే ప్లేట్స్ అయితే కొంచెం పాతగా అయిపోయినాయి అని చెప్పేసి అవి తీసుకున్నాను. అలాగే ఆ అన్న చెప్తున్నాడు ఇది కూడా బిర్యానీ బాక్స్ అని చెప్తున్నారు. కానీ రీజనబుల్ ప్రైస్ అండి. నేను మీకు లాస్ట్లో షాప్ అడ్రస్ కూడా పెడతాను, ఒకసారి చూసేయండి.
ఈ షాప్‌లో మనకి రాగి చెంబులు, అలాగే ఇత్తడి చెంబులు, బిందెలు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండీ! ఇది చూడండి. ఇవన్నీ చాలా తక్కువ కాస్ట్‌లో ఉన్నాయండి. ఒకసారి షాప్‌కి మీరు విజిట్ అవుతే తెలుస్తది. మనకు 1 కేజీ నుండి 1000 కేజీ వరకు అంటే 1000 కిలోల వరకు గూడా మనకిక్కడ అవైలబుల్‌గా ఉందండి. అలాగే ఇది హోల్‌సేల్ షాప్ అండి. మీకు ఏదైనా కావాలంటే ఈ షాప్‌లో తీసుకోవచ్చు. జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి పెడుతున్నానండి. నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్ వచ్చింది. నేను మా ఇంట్లో ఫంక్షన్‌కి నేను ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అలాగే ఇక్కడ ఏంటంటే మా అత్తగారు ఈ సంవత్సరికం ఉందని చెప్పేసి నేను ఆవిడ పేరు మీద కొన్ని ప్లేట్స్ తీసుకున్నానండి. అవి చూపిస్తున్నాను. నాకు తెలిసినంత వరకైతే చేతితోటి జ్ఞాపకార్థము అని చెప్పి రాస్తారు. బట్ ఇక్కడ ఏందంటే కంప్యూటర్ మీద వాళ్ళు ఏదో టైప్ చేసేసి ఒక పేపర్ ఇచ్చారు ఈ అన్నకి. ఆ పేపర్‌ని కొంచెం వాటర్‌లో ఇలా తడిపి ఆ అన్న ఇట్లా ప్లేట్ల మీద రాస్తున్నారండి. నేను 2, 3 సార్లు రబ్ చేసి చూసాను. బట్ అది ఎరేజ్ కాలేదు.